హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందులోకి కాంబినేషన్గా 2 రకాల చట్నీని కూడా చూపించబోతున్నాను. పెసరట్టును ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, ఇంకా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ పెసరట్టు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పెసరట్టుని అల్లం చట్నీతో అయినా, పల్లీ చట్నీతో అయినా లేదా టొమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. పెసరట్టులో హై ప్రోటీన్స్ ఇంకా ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ పెసరట్టుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల దాకా పెసరపప్పుని తీసుకోండి. తర్వాత ఈ పెసరపప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఈ పెసరపప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల్లో ఈ పెసరపప్పు చక్కగా నానిపోతాయండి. చూడండి ఎంత బాగా నానిపోయాయో. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పెసరపప్పుని కొంచెం కొంచెంగా వేసుకోండి. నెక్స్ట్ అందులోకి కారంకి సరిపోయే పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేయండి. తర్వాత 1/2 స్పూన్ దాకా జీలకర్రని వేసి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఈ పిండిని దోశ బ్యాటర్లా కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. పల్లీ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా పప్పుల్ని వేయండి. ఈ పప్పుల్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేశాక ఈ పప్పుల్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలని, ఇంకా పప్పుల్ని, ఇంకా కారంకి సరిపోయే పచ్చిమిర్చి, చిన్న చింతపండు ముక్క, ఇంకా 1 స్పూన్ దాకా సాల్ట్ని వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపుని వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఇంకా కొన్ని ఎండుమిర్చి, ఇంకా కొన్ని కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ తాలింపుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఈ తాలింపుని చట్నీలోకి వేసి మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఈ పల్లీ చట్నీ పెసరట్టులోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టొమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు టొమాటో చట్నీ కోసం స్టవ్ మీద మరో ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కారంకి సరిపోయే ఎండుమిర్చి, ఇంకా కొన్ని ఉల్లిపాయలని వేసి ఒక 5 మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు దాకా టొమాటోల్ని పొడుగ్గా కట్ చేసి వేయండి. ఈ టొమాటోలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ అందులోకి చిన్న ముక్క చింతపండు, ఇంకా 1 స్పూన్ దాకా ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఈ చట్నీ కూడా తాలింపుని వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకుని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఈ తాలింపుని టొమాటో చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ. ఈ టొమాటో చట్నీ కూడా పెసరట్టులో చాలా చాలా బాగుంటుంది. ఇలా 2 రకాల చట్నీని చేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరట్టుని వేసుకుందాం. స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ దాకా దోశ పిండిని తీసుకొని దోశల కింద వేసుకోవాలి. ఇలా పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకొని ఈ పెసరట్టుని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత పైన కొంచెం ఉల్లిపాయలని స్ప్రింకిల్ చేసుకోండి. ఇంకా కొంచెం పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం క్యారెట్ తరుగుని కూడా స్ప్రింకిల్ చేసుకొని ఇలా దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి.
ఇలా దోశ బ్యాటర్ని దోశల కింద వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఈ పెసరట్టుని పల్లీ చట్నీతో ఇంకా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. అంతే అండి, హోటల్ స్టైల్లో పెసరట్టుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పెసరట్టు చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ పెసరట్టుని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.